హలో, మీకు ఒక బెస్ట్ సజెషన్ ఇవ్వాలా. చాలామంది ఎడ్యుకేషన్ అంటే అబ్రాడ్లో జాబ్ తెచ్చుకోవాలని చెప్పేసి మాస్టర్స్ ఇక్కడ చేసి అలాగే జాబ్ తెచ్చుకుంటారు. ఆ మాస్టర్స్ చేయడానికి అబ్రాడ్ రావడానికి చాలా ఖర్చు పెట్టి వస్తారు. దానికోసం అప్పులు చేస్తారు కొంతమంది, లోన్స్ తీసుకుంటారు కొంతమంది. సో ఇక్కడికి వచ్చాక వాళ్ళ స్టడీస్ కంప్లీట్ చేయడానికి, వాళ్ళు ఇక్కడ స్టే చేయడానికి ఖర్చు అవుతుంది. పైగా వాళ్ళంతా చేసి జాబ్ తెచ్చుకున్నాక వాళ్ళు సంపాదించేది మళ్ళీ ఆ లోన్లు అప్పులు తీర్చడానికే సరిపోతుంది. వాళ్ళు దాన్ని ఫేస్ చేయలేక చాలామంది అబ్రాడ్ లైఫ్ చాలా చెత్తగా ఉంటుంది, ఇండియాలో 20,000 సంపాదించుకోవడం బెటరు, అది ఇది అని చెప్పేసి వ్లాగ్స్ చేస్తూ ఉంటారు. నన్ను అడిగితే ద బెస్ట్ సజెషన్ నేను ఇస్తాను మీకు. మీరు అన్నెసెసరీగా లోన్స్ తీసుకొని తప్పులు చేసి ఇక్కడ చదువుకోవడానికి వచ్చి ఉద్యోగం సంపాదించి ఇదంతా టైం ప్రాసెసింగ్, దాని తర్వాత రిస్క్. అలా కాకుండా మీరు అదే 2 years 3 years మీరు ఈ లోన్ల కోసం అప్పుల కోసం తిరిగే కంటే మీరు గట్టిగా కూర్చొని ఏ డిపార్ట్మెంట్స్ కోసము గట్టిగా ట్రై చేయండి. హోటల్ డిపార్ట్మెంట్ అయినా, లేకపోతే రిసెప్షనిస్ట్గా అయినా, లేకపోతే ఈవెంట్ మేనేజ్మెంట్కి అయినా, సెక్యూరిటీకి అయినా, ఇంకా ఏ రిలేటెడ్ ఫీల్డ్స్కి అయినా నంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి క్రూజ్ షిప్స్లో. సో మీ ఏ డిపార్ట్మెంట్ మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఆ డిపార్ట్మెంట్స్లో ఒక 2 years, ఒక 6 months కోర్స్ తీసుకొని దాని తర్వాత ఒక 2 years మీరు ఎక్స్పీరియన్స్ సంపాదించుకుంటే ఏదైనా 5 star హోటల్స్లో, 7 star హోటల్స్లో ఆ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మనం క్రూజ్ షిప్స్కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు క్రూజ్ షిప్స్కి అప్లై చేసుకుంటే ఎన్ని బెనిఫిట్స్ నేను చెప్తాను చూడండి. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఫ్లైట్ టికెట్స్ కానీ, ఇక్కడికి వచ్చాక అకామిడేషన్ కానీ, ఇక్కడ స్టే చేస్తున్నప్పుడు ఫుడ్ కానీ, లేకపోతే ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కానీ, లేకపోతే ఎవ్రీథింగ్ అన్నీ కూడా కంపెనీ భరిస్తుంది. మీరు ఇప్పుడు ఎప్పుడైనా షోర్ ఎక్స్కర్షన్కి ఇలా వెళ్ళాలనుకున్నా, లేకపోతే బయట ఏమంటారు ఎక్స్ప్లోర్ చేయాలన్నా, వీటన్నికి కూడా ఫ్రీ షటిల్స్ ఉంటాయి. సో మీరు ట్యాక్సీ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్గా ఒక $10 శాలరీ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, $10 కూడా మీ అకౌంట్లోకి పడితే $10 మీరు ఇంటికి పంపించవచ్చు. నో ట్యాక్స్, నో కట్టింగ్స్, నథింగ్. మీకు ఇక్కడ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు. ఇంటర్నెట్ కొనుక్కోవాలనుకుంటే కొద్ది గొప్ప ఖర్చు అవుతుంది, అది కూడా అవసరం లేదు. ఎవ్రీ పోర్ట్ డే మీకు క్రూషోర్ అని ఒక వైఫై కనెక్షన్ ఉంటుంది, అది మీరు యూస్ చేసుకొని పర్వాలేదు 2-3 డేస్కి ఒకసారి ఇంటికి కాంటాక్ట్ అయిన పర్వాలేదు అనుకునే వాళ్ళు ఆ ఖర్చు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నంత వరకు కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీకు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే క్రూ వెల్ఫేర్ ఆఫీసర్ అని ఒకరు ఉంటారు. మీకు కష్టం వచ్చిన, సుఖం వచ్చిన, ఫైనాన్షియల్ క్రిటిక్స్ వచ్చిన ఏదైనా కూడా షేర్ చేసుకోవచ్చు. ఇంకా బెటర్ సొల్యూషన్స్ వస్తాయి కంపెనీ నుంచి మీకు, ఇంట్లో ఉండి స్ట్రగుల్ అయ్యే కంటే. కాబట్టి నన్ను అడిగితే చదువుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చి చాలామంది ఇక్కడ చదువుకోవాలని రారు, డిగ్రీ కోసం రారు. ఆ డిగ్రీ వస్తే ఇక్కడ జాబ్ వస్తుందని చెప్పి వస్తారు. సో 2 years మీరు చదువుకొని ఖర్చు చేసి మళ్ళీ అప్పుల పాలైపోయి ఇదంతా కంటే ఒక 2 years మీరు చదువుకొని ఎక్స్పీరియన్స్ సంపాదించుకొని క్రూజ్ షిప్స్కి వచ్చినట్టయితే ద బెస్ట్ అంటే బెస్ట్ లైఫ్ ఉంటుంది. సో వితౌట్ ఎనీ పెయింటింగ్ యూ కెన్ ఎక్స్ప్లోర్ ఎవ్రీ కంట్రీ. నన్ను అడిగితే నేను నా స్టేట్స్లో ఉన్న గోల్కొండ ఫోటో ఇప్పటి వరకు చూసింది లేదు, కానీ నేను ఈ రోజుకి వచ్చేసి 12 countries తిరిగాను. సో 12 countriesలో కూడా నాకు ఇనఫ్ టైం దొరికింది బయటికి వెళ్ళడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి, ఇలా వ్లాగ్స్ చేసుకోవడానికి, ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి, అవి పోస్ట్ చేసుకోవడానికి. బిందాస్ లైఫ్ ఉంటుంది, కానీ కొంచెం సీరియస్నెస్ ఉండాలి, కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి, అన్నీ మనం చేసుకోవాలి. చాలామంది నన్ను అడుగుతుంటారు ఎలా తెచ్చుకోవాలి జాబు క్రూజ్ షిప్స్లో అని. నువ్వు క్రూజ్ షిప్స్కి రావాలనుకుంటున్నావు, కానీ ఎలా రావాలనుకుంటున్నావు, ఏ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు? ఇట్స్ నాట్ లైక్ నాకు ఎయిర్పోర్ట్లో జాబ్ కావాలి అంటే నేను ఇవ్వగలను ఎయిర్పోర్ట్లో జాబ్, కానీ ఏంటి క్లీనర్ గానా, వెయిటర్ గానా, సెక్యూరిటీ గానా, లేకపోతే కస్టమర్ సర్వీస్ గానా, ఏదనేసి మనకు ఒక ఐడియా ఉండాలి. సో మీరు డిపార్ట్మెంట్ మీద ఒక ఐడియా ఉంటే నేను మీకు హెల్ప్ చేస్తాను. మీకు ఏది లేదు, నాకు ఇప్పుడు క్రూజ్ షిప్స్లో జాబ్ కావాలంటే నేను ఎలా ఆన్సర్ చేయగలను, దాన్ని ఎలా ఆన్సర్ చేయలేను. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ హౌ టు జాయిన్ క్రూజ్ షిప్స్, make sure which department you are interested in and ask me how to get in that department, so I'll help you. Okay, see you.